నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ముందుగా మయన్మార్లో భారీ భూకంపం మృత్యు విలయం సృష్టించింది. భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1725 మందికి పైగా మృతి చెందగా 3000 మంది పైగా గాయాల పాలయ్యారు. భూకంపం దాటికి భారీ భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మయన్మార్ భూకంప సహాయక చర్యలకు ఆపరేషన్ బ్రహ్మగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. 15 టన్నుల సహాయ సామాగ్రిని భారత్ పంపింది. మధ్యాహ్నం మరో 2 వాయుసేన విమానాల్లో సహాయ సామాగ్రి తరలించారు. భారత్ నుంచి మయన్మార్ రాజధానికి వెళ్ళినటువంటి 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్ళింది. భూకంప శిథిలాల్లో చిక్కుకునే వారిని రక్షించడంలో భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయపడనున్నాయి.